అరే చింటు మామ ఏడున్నావు నువ్వు? మనల్ని అందరినీ గ్యాదర్ చేసి ఆ స్పాట్కి తోలుకపో. నువ్వు ఒక్కడికి పోయి ఆ వైన్స్ కాడ మన వాళ్ళకి ఏమేమి కావాలో మందు, బీరు, ఫుల్ బాటిల్ ఏది కావాలంటే అది, మటన్, చికెన్ ఏది కావాలంటే తీసుకొని సెట్ చేయి. మన వాళ్ళందరికీ మనం గెలుస్తున్నాం, దావత్ ఏస్తున్నాం. అరే తమ్మా 31 దావత్ అయిపోయింది కదరా, ఇప్పుడు ఏమిటికి మందు విందు? అరే దా కదా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. కౌన్సిలర్గా గెలిచినాక అందుకే మన పోరాళ్ళందరికీ దావత్ ఇస్తున్నా. గెలిచినవా? ఇంకా బ్యాలెట్ల పడ్డ పేపర్లు లెక్కలు కూడా చేయలే, అప్పుడే గెలిచినా అని దావత్లు చేస్తున్నాడు. ఏమ్రా మెదడుల పురుగుని అడ్డం తిరిగిందా ఎట్లా? అరే అక్క, ఒక్కొక్కడికి 20,000 వంచిన ఓటుకి మనం కాకపోతే ఇంకెవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? రాసి పెట్టుకో నువ్వు, నేను చెప్తున్నా. అద్దాలు కూడా వంకొని పెట్టుకున్నా, అద్దాలు పెట్టేసుకొని ప్రమాణ స్వీకారం చేసుడే. రాసి పెట్టుకో, మనం గెలుస్తున్నాం. ఏంది ఓటుకి 20,000? అంటే ఉన్న పైసలు మొత్తం పోతం పెట్టినావు కదా, మళ్ళా రేపటికెళ్ళి ఎట్లా బతుకుతావు బిడ్డ? అరే బేటే, ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు. ఈడ భరత్ గాడు ఉన్నది, ఎంత ఖర్చు పెట్టిండో అంత మినాయించి ఎక్కువ సంపాదిస్తా. సరే ఏమనిపించానికి ఆనందం, కానీ నువ్వు పోటీ చేసిన పార్టీ అధికారంలో లేదు కదరా, ఎట్లా సంపాదిస్తావు మళ్ళా? నువ్వు బిత్తిరి దాని లెక్క ఉన్నావేందక్క? ఎవరికి వెళ్తే అది మన పార్టీ కదా, నేను అలాగ జంప్ అయిపోతా కదా. నీకెందుకు ఇంకా ఫికారు? అరే అట్లా చేసుడు తప్పు కదరా, నిన్ను నమ్మి ఓట్లేసిన పబ్లిక్ను మోసం చేసుడు తప్పు కదా తమ్మా. ఎందుకు తప్ప? మైసూర్ బొండంలో మైసూర్ ఉండదు, రాజకీయం చేసేటోడు దాంట్లో నీతి ఉండదు. అయినా వేలకు వేలు తీసుకున్నోడికి నన్ను అడిగే హక్కు ఉందంటవా? ఇట్లా చేస్తురానే కావచ్చు పార్టీ పెద్ద లీడర్లకు కూడా మీ సొంటల మీద నమ్మకం ఉంటలేదు. మొన్నటికి మొన్న బండి సంజయ్ సారు నిండు సభల పబ్లిక్ చూస్తుండగానే పార్టీ మారా అని ప్రమాణం చేపించిండు. నీతో కూడా చేపిస్తా ఇప్పుడు. చూడక్క, ప్రమాణం చేసినంత మాత్రాన వేరే పార్టీలకు ఓరా నమ్మకం ఏమైనా ఉందా నీకు? రాసిస్తావా నువ్వు? పోనీ పార్టీ లీడర్లు ఏమైనా రాసిస్తారా? ఇది రాజకీయం, ఇక్కడ ఎవ్వరు కూడా శుద్ధ పూసలేం కాదు. అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇస్తాం, గెలిచినాక మొత్తం మాదే హవా ఉంటుంది. కాబట్టి నీతులు పని చేసి అక్కడ పో. కావాలంటే ఇంత బిర్యానీ పోట్లం కళ్ళు సీసా వాడేస్తా. గెట్ అవుట్. మస్తీ బాగా మస్తీ పట్టినవురా, చెప్తీ నక్కుట అయినావు. అయినా తమ్మ గట్లా జనాలను మోసం చేసుడు చాలా తప్పురా. అలా ఉసురు ఉడితే నాశనం అవుతావురా, గట్లా మోసం చేయకురా. గెలిచిన పార్టీలనే ఉండి పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేర్చురా. చూడమ్మా భార్గవమ్మ, గొంగట్ల కూర్చొని తిని ఎంటికెళ్ళొస్తున్నాయంటే అంత నడవది. ఇది రాజకీయం. ఈడ నీతి నిజాయితీ అన్నీ చెప్పుడు నా దగ్గర కాదు. చక్క పోయిడికెళ్ళి నువ్వు. వాళ్ళు పైసలు తీసుకొని నన్ను గెలిపించిళ్ళు, గెలిచిన తర్వాత నా దారి నాకే. నువ్వు నీతి నిజాయితీ అనుకుంటా నా దగ్గర కనిపించ కళ్ళకు వెళ్ళిపో. షిషి ఇట్లా దాపురమైరేంద్రా మీరంతా. అయినా ఫస్ట్ పైసలు తీసుకొని నోట్లు వేసిన వాళ్ళని అనాలి. వీళ్ళు తీసుకున్నాడు సరే, వాళ్ళు మోసం చేసుడు సరే, దొందే. అదంతా కాదురా, సప్పుడు చేయక ఎవరు ఎంత పెట్టి కొంటారో అంగట్లో అర్రాస్ వాడితే సరిపోతుంది కదా. అన్ని పైసలు గుమ్మరిచ్చి 10 కొంటారు. దేనికి ఇదంతా జంగాటకము? పోలీసులకు తిప్పలే, అధికారులకు తిప్పలే, ఎక్కడి పనులు అక్కడనే ఆగుతాయి. ఎలక్షన్లు చేయంగా అంత గాయ గత్తరు ఉంటుంది. అరే ఆవక్క, ఇంకా పనాలుగా ఉంది, మాకు కూడా ఎవరు గెలుస్తారని టెన్షన్ కూడా ఉండదు. ఇంత బందోబస్తు చేసినా వెనక మరలా ఈ పైసలు వంచుడు తీసుకునుడు పోలింగ్ కొడిచేదాకా నడుస్తూనే ఉంటుంది. సర్వం భ్రష్టు పట్టిపోయిందిరా. పేరుకే రాజ్యాంగం ఉన్నది కానీ దానికి విలువ ఇచ్చినోడే లేడు. అయినా కావాలే తీసోంటోళ్ళకు ఇప్పుడేమో వద్దని ఎంత మొత్తుకున్నా ఈయనకుట పైసలు తీసుకొని ఓట్లేస్తారు. గెలిచినాక ఆడిలని లెక్క చేయడు. సరిపోయింది. నువ్వు ఆ దుఃఖం అంతా బంద్ చేసి పోయి బంగ్లా మీద ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టు. అరే నీ అవ్వ, ఇంత బతికి మళ్ళా పోయి బట్టలు మడత పెట్టమంటావు? అవ్వో నీతో నద్ది తల్లి, వెళ్ళిపోతున్నా నేను. వీడు వెళ్ళిపోతున్నా నేను. ఇలాగనే వాడ నీకు అసలు. పో బిడ్డ పో, కడుపులో కాలితే మళ్ళా నా కడుపు కాడగనే వచ్చి పడతావు. పో చూసిరా, ఎలక్షన్ల రిజల్ట్స్ రాకముందే ఎట్లుందో కథ. గెలిచేదాకానే మన గదవలు పట్టుకొని బతిలాడతారు. ఒక్కసారి గెలిస్తే ఈడ్చి అవుతలేదు అంటారు ఈ లీడర్లు. అందుకే మొత్తుకున్నాం, ఆలోచించి అసలైన నాయనికే ఓటేయమని. కానీ ఇంటారా, జనాలు పైసలు చూస్తే అయిపోయాయి, కళ్ళు మొత్తం మూసుకపోతాయి. ఏం చేస్తారు భరించిగా? చెప్తినోని షడంగా చూడాలి. కానీ